పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలో రామాలయం నుండి భూపతిపూర్ వరకు ఎమ్మెల్యే విజయరమణారావు పాదయాత్ర చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేశంలో కుల మత రాజకీయాలకు పాల్పడుతోందని, కుల మత చిచ్చులు పెడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో దేశానికి పెను ప్రమాదం ఉందన్నారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీజేపీకి మత రాజకీయాలు చేస్తుందని, ప్రజా సమస్యలను పక్కన పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను తెరపైకి తెస్తున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు నిరంతరం పోరాటం చేయాలని ప్రజలకు ఎమ్మెల్యే విజయరమణారావు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ మరి ఇప్పటికి 11 ఏళ్లలో ఏ ఊరికైనా వెళ్దాం, ఈ దేశంలో కానీ ఈ మన రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ ఏ ఊళ్ళో కూడా ఏ కార్యక్రమాన్ని కూడా ఇప్పటివరకు చేయలేదు. చెప్పిన లెక్క ప్రకారంగా 70 నుండి 80 లక్షల ఉద్యోగాలు రావాలి. ఇలా హైదరాబాద్ గ్రామంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా కన్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎవరికి ఉద్యోగం రాలేదు. కార్యక్రమాన్ని తీసుకొని మన గ్రామాలకు వెళ్ళి వాస్తవాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు గ్రామాలకు వెళ్ళండి, వాస్తవాలు చెప్పండి, ప్రజలను సమీకరించండి, ప్రజలు చైతన్యపరచండి. ఇవాళ ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ప్రజలకు, పేద ప్రజానీకానికి మరి ఉపాధి హామీ పండించి, కూలీ పని కల్పించి, 100 పని దినాలు కల్పించి పేదలందరికీ మరి తినడానికి తిండి కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు మరి దానికన్నా ముందు దాదాపు 50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పనులు మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఇప్పించాం. మరి ఇవాళ కూడా కొంతమంది ఇంకొక 4-5 రోజులు అయితే బాగుండు అని చెప్పి చాలామంది కోరుతా ఉన్నారు. తప్పకుండా రేపు లేదు ఎల్లుండి మన హైదరాబాద్ వెళ్ళి సీఈని కలిసి, సంబంధిత మన ముఖ్యమంత్రి గారు కలిసి తప్పకుండా రాబోయే తొందరలోనే ఒక 4-5 రోజులు అడిషనల్ కార్డు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి బీపీటీ సన్నవరి కానీ, మొక్కజొన్న కానీ చాలామంది రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవ్వరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత